అండి, వెల్కమ్ టు మై ఛానల్ యూ కెన్ కుక్ బై జాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే నేను ఇంట్రో షూట్ చేయడం మర్చిపోయాను, ఇంట్రో స్టార్ట్ చేయలేదో నాకు తెలియదు. సో ఇప్పుడు వీడియో చూసేటప్పుడు ఇంట్రో లేదనమాట. సో ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఇది వచ్చి నేను లీవ్కి వచ్చే ముందు రోజు ఈవినింగ్ ఎలా గడిచిందో, ఏమేమి ప్రిపేర్ చేశానో అవన్నీ షూట్ చేశాను. వ్లాగ్ చివరి వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వ్లాగ్ తప్పకుండా చివరి దాకా చూడండి. సో ఇప్పుడే వీడియో షూట్ చేయడం ఫినిష్ చేశాను. ఎందుకంటే రేపు లీవ్ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ షూట్ చేయకపోతే ఇవన్నీ నేను ఇంటికి పట్టుకొని వెళ్తానా చెప్పండి, ఎలా పట్టుకొని వెళ్తాను? సో అందుకే ఇప్పుడే షూట్ చేశాను అనమాట. సో మీకు చూపిస్తా. సి మెస్ అండ్ లగేజ్ కూడా మొత్తం సర్దేసుకున్నాం. బాల్టీ ఏం తీసుకొని వెళ్ళాం. ఈ 4 బ్యాగ్స్ అనమాట. అండ్ ఫుడ్ బ్యాగ్ ఉంది. ఇంకొంచెం లగేజ్ ప్యాకింగ్ ఉంది. అది కూడా ఈవినింగ్ కంప్లీట్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. కొంచెం 4:30 వరకు రెస్ట్ తీసుకొని తర్వాత ఫుడ్ కోసం ప్రిపరేషన్, ఇంట్లో ఏమైనా సర్దుకోవాల్సింది చివర టచ్అప్ మొత్తం చేసుకొని తర్వాత చేస్తాను. ఇప్పుడే కొంచెం పడుకొని లేచాను. ఫేస్ కొంచెం పొంగిందనమాట. ఇప్పుడే 1 అవర్ దాకా పడుకున్నాను. సో లేచాను. టీ ప్రిపేర్ చేస్తున్నాను. టీ ప్రిపేర్ చేశాక మిగతా పనులు. టీ తాగడం కంప్లీట్ అయ్యాక ముందుగా నేను షూట్ చేసిన వీడియోకు ఏవే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ సదురుకుంటున్నాను. జ్యువెలరీ కూడా ఎక్కడో అక్కడ ప్యాక్ చేసి ఏమేమి పట్టుకు వెళ్ళాల్సి ఉంటే అవి కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ నీట్గా సదురుకొని వెళ్తే వచ్చేటప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది కదా. మరి వచ్చాక అంత చేసే పని ఏమి ఉండదని మొత్తం ఇప్పుడే సదురుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ మాకు మార్నింగ్ 7కి ట్రైన్ ఉంది. సో 4:30కి అలా ఇంటి నుంచి బయలుదేరితే ఒక 1 అవర్ ముందు అక్కడ ఉంటే బెస్ట్ కదా. ఇక్కడ 4:35కి బయలుదేరితే వెళ్ళేటప్పుడు 6:36 అలా అవుతుంది. సో 1 అవర్ ముందుగా ఉంటే మంచిదని అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్స్ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇవన్నీ చదువుకున్నాక పొద్దున్న వాషింగ్ మిషన్లో వేసుకున్న బట్టలు ఉండే. సో బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను. ఏమేమి తీసుకొని వెళ్ళాలో ఏమేమి ఉంచాలో సెగ్రిగేట్ చేసుకొని పట్టుకొని వెళ్ళాల్సినవన్నీ ఫోల్డ్ చేసి అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చి పులిహోరకు పెట్టాను. ఇది ఇప్పుడు నైట్ డిన్నర్లోకి రైస్ తిందామని పెట్టాను అనమాట. సో కొంచెం వెజిటేబుల్స్ అవి తెచ్చాను. అండ్ పప్పు నానబెట్టాను అనమాట పొద్దున్నే. సో ఇది ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని లేట్గా కొంచెం ఇడ్లీలు పెడతాను. రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి ఉంటాయి అనమాట. ఇప్పుడు డిన్నర్లోకి అయితే కొబ్బరి పువ్వు, ఆలు, టమాటో వేసి ఫ్రై చేశాను. మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది. సో ఇదైతే ఇప్పుడు డిన్నర్ చేసేస్తాం అనమాట. అలాగే చట్నీ కోసం అయితే ఇలాగ చిన్న కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటో చట్నీకి అయితే ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను. కొబ్బరి చట్నీకి అయితే ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కిచెన్ అయితే చాలా మెస్గా ఉంది. యాజ్ యూ సీ. చూసారా, చాలా మెస్గా ఉంది. బట్ తప్పదు, కొంతసేపు కష్టపడితే పొద్దున్న వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉంటుందన్నమాట. సో చట్నీ ఫ్రై చేశాక అయితే ఇక్కడ పొటాటో ఫ్రై చేశాను. సైడ్లో అయితే ఇడ్లీలు పెట్టాను అనమాట పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడు ఆల్రెడీ టైం 11 అవుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి 1 అవుతుంది. సో చల్లగయ్యాక ప్యాక్ చేస్తాను అనమాట. సో ఏమవ్వదు. సో ఇవి చేశాను. ఆల్రెడీ అత్తయ్య అయితే ఇక్కడున్న సింక్లో ఉన్న సామాన్లను తోమేశారనమాట. అండ్ నేను చట్నీ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం మెస్ తగ్గింది. అండ్ ఒక్క లెమన్ పులిహోర చేయడం ఉంది. అది కూడా నేను చేసేస్తాను. ఈ 2 అయ్యాక లెమన్ పులిహోర వచ్చేసి కిచెన్ సాఫ్ చేసుకుంటాను అనమాట. ఫైనలీ ట్రైన్ కోసం అయితే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేస్తాను. లెమన్ పులిహోర చేశాను. అండ్ కోకోనట్ పీనట్ చట్నీ చేశాను. టమాటో చట్నీ చేశాను. మా హస్బెండ్ బయట నుంచి స్వీట్ తెచ్చారనమాట. అలాగే ఆలూ ఫ్రై, ఇడ్లీ అండ్ వాటర్ బాటిల్. మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేశాక కిచెన్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అయినో నేను వచ్చేటప్పటికి ధూళి అయిపోతుంది. బట్ స్టిల్ ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే వచ్చేటప్పటికి పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో కిచెన్ మొత్తం బాగా సర్దేసుకున్నాను. అండ్ గ్యాస్ పైన క్లాత్ కప్పడం ఒకటి ఉందన్నమాట. క్లాత్ కప్పేస్తే గ్యాస్తో పని అయిపోతుంది. కిచెన్ పని కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆవరం మీద కూడా ఒక క్లాత్ కవర్ చేసి పెట్టేసుకున్నాను.
మా కిచెన్ ఈ మధ్యనే మా ఓనర్ రెనోవేషన్ చేశారనమాట. బట్ డోర్స్ వేయలేదు కబోర్డ్స్కి, ఎంత చెప్పినా వేయలేదు. సో ఏం చేయలేం, ఇవన్నీ ఇలాగే వదిలేయాలి. వచ్చాక చాలా పని ఉంది, సో ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాను అనమాట. అంతే, కిచెన్ అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత గ్యాస్ పైన కప్పుతానని చెప్పాను కదా, ఒక పాత టవల్ ఉంటే అది కూడా కవర్ చేసేసాను అనమాట. ఈ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి టైం అయితే 12:40 అయింది. అప్పటికి ఇంకేం పని ఏం అవ్వలేదు గైస్, బస్ కిచెన్ పని కంప్లీట్ అయిందనమాట. ప్రస్తుతానికి ఫేస్ అయితే ఇలా ఉంది. ఆల్రెడీ కిచెన్లో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. కొంచెం ఇల్లు మొత్తం ఊడ్చేస్తాను, ఊడ్చేసాక కొంచెం పడుకుంటాను. టైం అయితే ఇప్పుడు 12:40 అవుతుంది అనమాట. సో అంతా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాగ్ కూడా ఒక బ్యాగ్ ప్యాక్ చేయాలి. అది ప్యాక్ చేసాక వేసుకుంటాను. ఫైనల్గా మొత్తం పని కంప్లీట్ అయిపోయింది. ప్యాకింగ్, ఇంకా టీవీ పైన కవర్ కప్పాను అనమాట. అదే టవల్ ఏదేమంటే కప్పాను ధూళి పడకుండా. సో అందరు పడుకుని పోయారు. నేను పడుకునేటప్పటికి 1:30 అయింది. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. బై బై గైస్.